నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. మాజీ ఫార్మర్ డైరెక్టర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్ట్మెంట్‌కి సంబంధించి చెన్నారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ప్రేక్షకులకు మీ గురించి కొంచెం క్లుప్తంగా. నేను పెద్దారపు చెన్నారెడ్డి అని చెప్పేసి మా మా ఊరు జంగాలపల్లి అని అనంతపురం దగ్గర రూరల్ మండలంలో ఎస్కే యూనివర్సిటీ పక్కన చిన్న విలేజ్. సో ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. ఒక తెలుగు మీడియం చదువుకొని పురావశాఖ డైరెక్టరు, యూనివర్సిటీలో డీను, ఇట్లా ఎన్నో పదవులు అలంకరించిన. అదంతా బికాజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మా ఫాదర్ నేను 8th క్లాస్లోనే మా ఫాదర్ చనిపోయాడు. సో మా అన్న పెద్దారపు కేశవరెడ్డి, అతను కూడా ఈ మధ్యలో చనిపోయాడు. నన్ను చదివించి ఈ స్టేజ్కి తెచ్చాడు. సో 3 సిస్టర్సు, 2 బ్రదర్స్, మా అన్న నేను. కష్టపడే పైకి వచ్చాం మేము స్వయంగా. సో పిహెచ్డీ అయిపోతేనే వెంటనే తెలుగు యూనివర్సిటీ పెట్టడం. అప్పుడు బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఎన్టీ రామారావు పొట్టిస్వామి తెలుగు యూనివర్సిటీలో లెక్చర్గా చేరడము. తుమ్మాడి దోనప్ప అలా అనంతపూర్ ర్యాకెట్లు అతను వాళ్ళంతా వైస్ ఛాన్సలర్ ఉండడము, నన్ను సెలెక్ట్ చేయడం మెరిట్ ప్రకారంగా. ఆ విధంగా నేను స్వయం కృషితో పైకి రావడము. అలాగే శ్రీశైలంలో ఒక మార్క్ వేసుకున్నాను నేను. ఒక ఎమ్మెల్యే చేయని పని డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఓపెనింగ్ స్టడీస్ పెట్టించాను 1991లో. అంటే అక్కడ వాచ్మెన్లు, ఇరిగేషన్ కానీ, లేకుంటే దేవస్థానం వాళ్ళు కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళంతా కూడా, అటెండర్లు కూడా సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయినారు, ఏఈఓలుగా మన దీంట్లో దేవస్థానంలో అట్లంతా. మళ్ళీ చూసి ఆ స్పందనతో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసాం. అంటే కమిటీ ఫార్మ్ చేసి గవర్నమెంట్ సెక్టర్లో BA, BCom, BSc. అప్పుడు మనకు ప్రైమ్ మినిస్టరు ఉండే ఎంపీ ఉండే, మా ఎంపీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు పట్టుకొని విజయభాస్కర్ రెడ్డి వాళ్ళంతా పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ చదువు వల్ల ఇప్పుడు 2 స్టేట్ ఆంధ్రప్రదేశ్కి అంతా కలిసి ఒకే డిగ్రీ కాలేజ్ వచ్చింది గవర్నమెంట్. అంతకంటే 30 ఏళ్ళ ముందు నుంచి కూడా స్టార్ట్ చేయాలని చూశారు. కానీ అది ప్రైవేట్ కాలేజ్ ఇస్తామన్నారు, కానీ ఇది కాలేదు. గవర్నమెంట్ సెక్టర్లో స్టార్ట్ చేశాం. మళ్ళీ ఎన్టీఆర్ వచ్చి నుంచి కొంత అమౌంట్ తీసుకొని, రాజశేఖర్ వచ్చిన తర్వాత 2 crores శాంక్షన్ చేసుకొని బిల్డింగ్ కట్టించడము. అట్లంతా ఎంతోమంది పూర్ పీపుల్, అన్ని వర్గాల ప్రజలకు అక్కడ శ్రీశైలంలో ట్రైబల్స్కి అయితేమి, SC, ST కానీ, బీదలందరికీ, బీసీలకి అయితేమి. ఈరోజు కూడా నేను పోతే మా జంగాలపల్లి కంటే నాకు అది నేటివ్, సున్నిపేంట శ్రీశైలం ప్రాజెక్ట్ నేటివ్ అయిపోయింది. ఆ విధంగా ఇది వచ్చి రాజశేఖర రెడ్డి అన్న నన్ను గమనించి పురావశాఖ డైరెక్టర్గా చేయడం జరిగింది. అది ఒక సీనియర్ IAS పోస్ట్ యాక్చువల్లీ. అది నా యొక్క అది. ఇంకా ఎన్నో బుక్స్ రాయడం అంతా జరిగింది. ఇంకా ఫర్దర్ రాజశేఖర్ రెడ్డి గారికి మీకు మంచి అనుబంధం ఉంది అని చెప్పి చెప్తుంటారు. అయితే రాజశేఖర్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న, ఎడుగూరు సందింటి రాజశేఖర అన్న 1981 నుంచి నా పరిచయం. మాకు SK యూనివర్సిటీలో నేను రూరల్ డెవలప్మెంట్ అని కోర్స్ చేసిన. అక్కడ సెక్రటరీగా ఉండి, సో అప్పుడు మేము రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము ఇన్వైట్ చేసాం. అక్కడి నుంచి నాకు బాగా పరిచయం. అదే ఫంక్షన్కి ఇన్వైట్ చేసాం. సో అట్లాగే రాయలసీమ విద్యార్థి సమితి ఉండేది. మేము మన కుంటూరు నల్లపరెడ్డి, బుక్చర్ల నల్లపరెడ్డి అని ఇంతకుముందు APIDC చైర్మన్ రాజశేఖర్ అన్న శిష్యుడు, అతను కూడా అన్న శిష్యుడు. అతను MRC రెడ్డి, మేమంతా కలిసి అప్పుడు రాయలసీమ విద్యార్థి సమితిలో సెంట్రల్ కమిటీలో ఉంటుంది. ఎప్పుడు మైసూర్ రెడ్డి దగ్గర, రాజశేఖర్ దగ్గరికి పోయేది, రాజారెడ్డి పెద్ద ఆయన దగ్గరికి, అలాగే రమణారెడ్డి గారి దగ్గర అంతా పోయి అంతా మేము తిరిగాం. రాయలసీమ సమస్యల గురించి, ఇరిగేషన్ సంబంధించిన అన్ని రకరకాలుగా సమస్యలు, విద్యాపరంగా రకరకాలుగా అన్ని సమస్యలతో మేము పోరాడి అట్లా నాకు పరిచయం అప్పటి నుంచి బాగా. అయితే రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో చాలామందికి ముఖపరిచయాలు ఉంటాయి, కానీ ఆయన వ్యక్తిత్వంగా మీతో ఎలా ఉండేవారు? నేను ఎప్పుడన్నా చూసినా చెన్నారెడ్డి కమ్ అనేవాడు. అంటే నేను ఆర్కియాలజీ అంటే ఒక మనిషిని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు రవిచంద్ర మీరు ఉన్నారు, ఒకసారి పరిచయం అయితే ఎప్పుడన్నా పోతే రవిచంద్ర నువ్వు యాంకర్ కదా నువ్వు అని చెప్పేవాడు అనమాట. అట్లా మేము ఎప్పుడన్నా పోయినా, నేను కానీ నల్లపరెడ్డి పోతే చెన్నారెడ్డి బాగున్నావా, ఎలా ఉన్నారు అని అంత ఇది. ఇప్పుడు ఏదైనా వస్తే అనంతపూర్కి వస్తే మా నల్లపరెడ్డి, మా క్లోజ్ ఫ్రెండ్, మా బంధువు కూడా వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ చేసేవాడు. వాళ్ళ నాన్న కానీ, అతను కానీ, రాజశేఖర్ అన్న కానీ. రాజశేఖర్ అన్న ఒక్కసారి పరిచయం అయితే ఎవరు వదిలిపెట్టరు, ఎప్పటికీ వదిలిపెట్టరు, వదిలిపెట్టరు. సీనియర్స్ కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా అట్లే. అంటే చిరకాలము, బతికినంత కాలము అతనితో ఫ్రెండ్షిప్ ఉండే టైపు. అతను కూడా అలాగా ఉండేవాడు. ఎంతోమందికి మాట ఇస్తే ఇంకా తప్పే టైపు కాదు. ఇంకా అందరికీ తెలిసిందే ఆ విషయం. సో ఆ విధంగా రాజశేఖర్ రెడ్డి గారు మెయిన్గా విద్య మీద కానీ, వైద్యం మీద కానీ ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు. ఎందుకు ఆయనకు వైద్యం మీద అంత ఫోకస్ ఎందుకు చేస్తూ వచ్చారు? వాళ్ళ ఇంట్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి ఫ్యామిలీలోనే అంతా డాక్టర్స్ ఎక్కువ. అంటే పూర్ పీపుల్కి సహాయం చేయాలని నేచర్. వాళ్ళ కులం, మతం అనేదే లేదు. అందరూ వాళ్ళ మనుషుల కిందే లెక్క. ఈవెన్ జగన్ వరకు లెక్కేసుకో, ఎవరని కూడా. ఆడ ఎంతోమంది వాళ్ళ బంధువుల్లో రత్నమ్మ అని ఉండే, వాళ్ళ మేనత్త, రాజశేఖర్ అన్న మేనత్త. ఆమె ₹1 అంటే ఫ్రీగా చేసేది జమ్మలమడుగులో. అట్లా వాళ్ళ బంధువులు. ఈవెన్ మన భారతి గారి వాళ్ళ
నాన్నగారు కూడా ఈసీ గంగిరెడ్డి సార్ కూడా అందరికీ నామినల్ రేట్లో చేసేవాడు, ఫ్రీగా కూడా చేసేవాళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో అంతా కూడా ఈవెన్ అట్లాగా మెడిసిన్ వైద్యపరంగా అంతా చదివించారు. ఈవెన్ రాజారెడ్డి గారు కూడా మొత్తం అందరినీ ఎడ్యుకేషన్గా మెడికల్ ఎడ్యుకేషన్ కానీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానీ ఎన్నో స్కూల్స్ కాలేజీలన్నీ పెట్టి పాలిటెక్నిక్ అని చాలా స్కూల్స్ పెట్టి అలా డెవలప్ చేశారు ఆ పల్లెలు. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న రాజారెడ్డి అని అంత పేరు ఆ ఏరియాలో. ఎస్, వైద్యానికి విద్యకు చాలా కృషి చేశారని చెప్తున్నారు. ఎందుకు పులివెందులో ఉన్నటువంటి స్కూల్కి వెంకటప్ప స్కూల్ అని అంతగా దాన్ని ఇదిగా ఎప్పుడు ప్రతి ఒక్కరి నోళ్ళలో కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెంకటప్ప స్కూల్ను బాగా ఆదరించారు, బాగా పైకి తెచ్చారు ఆ స్కూల్ని. అట్లా ఎన్నో స్కూల్స్ ఎంతోమందికి అసలు వాళ్ళు వైద్యపరంగా ఆరోగ్యశ్రీ, అందుకని రాజశేఖర రెడ్డి అన్న మన సీఎం అయితేనే ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టి ఎంతమంది ఈవెన్ ఒక పేదవాడు కూడా అపోలో హాస్పిటల్లో బెడ్లో ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుంటుంటే ఆ పక్కన రిచ్ ఫెలో కోటీశ్వర్లు, ఆ పక్కన ఓపెన్ హార్ట్ సర్జరీ సేమ్ వాల్యూ సేమ్ డాక్టర్స్ అట్లా చేయించే పరిస్థితి తెచ్చాయంటే. లేకుంటే అపోలో హాస్పిటల్ అంటే ఈవెన్ మాలాంటి ప్రొఫెసర్స్ కూడా పోవాలంటే భయపడేవాళ్ళం. ఏ హాస్పిటల్ అంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో. అట్లాంటిది రాజశేఖర్ అన్న పుణ్యాన ప్రతి ఒక్కరు ఆరోగ్య రీత్యా, అందుకనే అంబులెన్స్ గురించి కానీ 108 కానీ ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అంత ఇప్పటికి కూడా జనాలు ప్రతి ఊరు అన్ని పార్టీ వాళ్ళు కూడా ఆదరిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. ఎస్, పులివెందులలో రాజారెడ్డి గారి పేరు ఎత్తితే అందరూ చాలామంది ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో యూత్ కొంతమంది అంటుంటారు ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి. అయితే అసలు రాజారెడ్డి గారి రాజ్యాంగం పులివెందుల్లో అని చెప్పి చెప్తుంటారు. అంటే ఫ్యాక్షనిజం తీసుకొచ్చారా లేదంటే ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు తెచ్చారా? రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఎంత ఫాల్ట్ అంటే ఏదో గిట్టని వాళ్ళన్నీ ఇచ్చేస్తుంటారు. అతని వల్ల ఎంతమంది బాగుపడినారు, ఎంతమందికి చేయడం జరిగింది న్యాయం కోసము. చాలామంది ఏదైనా అన్యాయం జరుగుతుంటే వెంటనే ఎదిరించి ఇచ్చేసేవాడు. ఫైట్ చేయడానికి ఫ్యాక్షనిజం ఎట్లయితుంది, ఆటోమేటిక్గా వాళ్ళకు ఫాలోవర్స్గా అయ్యేవాళ్ళు అనమాట. అంతేగాని రాజారెడ్డి గారు ఎంతో మాకు తెలుసు కదా, ఆడ లోకల్గా మాకు పక్కన గుండాదిపల్లి మా అత్త వాళ్ళ ఉన్నారు పక్కన కొత్తపల్లి అంతా ఎంతోమంది ప్రతి ఒక్కరు. మా తాత జ్వాలాపురం సుబ్బారెడ్డి అని రాజశేఖర్ ఫస్ట్ రాజకీయాలు దిగినాడు, ఫస్ట్ అతను ఆశీర్వాదం తీసుకున్నాడు. మా అత్త వాళ్ళ నాన్నగారు జ్వాలాపురం సుబ్బారెడ్డి అని అప్పుడు నదీ పేపర్లో వేసారులేండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బీదలకు పెన్నిదిగా, వాళ్ళు పేదల పెన్నిదిగా ఉండడం జరుగుతుంది. అందుకని సరిపోని వాళ్ళు. మీకు ఇంకోటి తెలుసు, అప్పుడంతా ఫ్యాక్షనిజము తెలుసో తెలియకో ఇల్లిటరసీ చదువు లేక అన్ని ఏరియాలో అనంతపూర్ కానీ కడప కానీ అంతా చిత్తూరు కానీ అంతా ఫ్యాక్షనిజం ఉండేది ఎక్కువ. అంతే దాంతో వీళ్ళు ఏదైనా మంచి ఎవరైనా ఎదిరించి ఏదైనా న్యాయం చేయాలని చూసినప్పుడు అట్లా ఫ్యాక్షనిస్టుల కింద ఈవెన్ మన వైఎస్ రాజశేఖర్ అన్న మీద కూడా ఫ్యాక్షనిస్ట్ అనేవాళ్ళు అప్పుడు. కానీ ఎంత మంచివాడు, బంగారం లాంటి వాడు మనిషి. అంటే ఊరికే ఫ్యాక్షన్ అనేది గిట్టని వాళ్ళు అట్లా మాట్లాడతారు. రాజారెడ్డి గారు కూడా అంతే పెద్ద ఆయన, ఎంతోమందికి జీవితాలు ఇచ్చాడు. ఎస్, రాజశేఖర రెడ్డి గారితో మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కొంత సన్నిహిత సంబంధాలు. అయితే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఏంటి? రాజశేఖర రెడ్డి అన్న ఒకసారి పరిచయం అయ్యే ఇదైతే వెంటనే ఇప్పుడు నేను ఆర్కియాలజీ డైరెక్టర్గా నేను పోతూ ఎప్పుడైనా పేపర్లో వస్తూ ఉంటాను, డైలీ రెగ్యులర్గా వచ్చేది నాది. అంటే ఆర్కియాలజీ డైరెక్టర్ అంటే ఒక ఆర్కియాలజీ అంటేనే ఒక ముద్ర వేసుకున్నాను నేను. వస్తాను అంటే ఆనెస్ట్గా చేయడము, డెవలప్ చేయడం, ఎక్స్ప్లోరేషన్స్ చేయడం అంతా. పేపర్లో ఏదైనా వస్తే ఎప్పుడన్నా కలిసినప్పుడు చెన్నారెడ్డి కమ్ ఈరోజు మన పేపర్లో చూశానబ్బా సాక్షిలో సెంట్రల్ స్పేట్లో నాకు హెరిటేజ్ న్యూస్ అంటే చాలా ఇష్టము. అట్లా ఎవరినైనా కూడా, నన్నే కాదు ఎవరైనా కూడా, మా రఘువీరెడ్డి కానీ ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ టక్కని పిలిచి మాట్లాడము, అదొక ప్రేమ ఆప్యాయత, దాంతోనే చాలా ఇది ఉంది. అలాగే జగన్ కూడా ఉంది, కానీ జగన్ దగ్గర రానికోకుండా కొందరు చేశారు అంతే. అది జగన్ తప్పేం కాదు. అది జగన్ పోతాను, ఇప్పుడు నన్ను పోతానే పురాశాఖ నా తెలుసు, ఎవరైనా పరిచయం చేస్తే పురాశాఖ కదా నాకు తెలుసులే, నాకు తెలుసు అని ఎట్లా మాట్లాడతాడు. అతని దగ్గరికి ఎంటర్ కానికోకుండా ఏదో జరిగింది కొన్ని లోటుపాట్ల వల్ల. ఇప్పుడు టెర్రరిజం ఒకసారి పొరపాట్లు జరుగుతుంటాయి, అది మనం సర్దించుకున్నప్పుడే మన మనుషులం. ఒకసారి అతనికి తెలియకోకుండా ఆప్తులను కూడా రానియకుండా కొంత జరిగింది, దాంతో ఆ డిఫరెన్స్. అంతేగాని రాజశేఖర్ రెడ్డి అన్న కంటే కూడా స్కీమ్స్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఉచిత విద్యుత్తు అన్నీ చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఈరోజు ప్రతి ఒక్కరు డాక్టర్లు ఇంజనీరింగ్ అంతా చదివారంటే రాజశేఖర్ అన్న పుణ్యమే. స్టార్ట్ చేశాడు అది. ఈవెన్ కరెంట్ ఇస్తామంటే కూడా కరెంటు బట్టలు ఆరేసే కానీ కూడా కామెంట్ చేసిన వాళ్ళు అప్పుడంతా కూడా. సో అలాంటిది విపరీతమైన సక్సెస్ అయిపోయింది. అట్లా జగను అంతకంటే ఎక్కువ చేయడం జరిగింది వాస్తవానికి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎంతమంది అంటే గవర్నమెంట్ అంతా కూడా అధికారాన్ని అంతా కూడా డీసెంట్రలైజ్ చేశాడు, వికేంద్రీకరణ చేశారు. అంటే డైరెక్ట్గా మధ్యవర్తిత్వం లేకోకుండా, ఎమ్మెల్యే కూడా సంబంధం లేకుండా డైరెక్ట్గా పేదలకు కానీ ప్రజలకు అందేటట్లుగా కొన్ని చాలా స్కీమ్స్ పెట్టారు. నవరత్నాలని ఆ స్కీమ్స్ అన్నీ మామూలు స్కీమ్స్ కాదు. అలాగే సెక్రటరియట్ ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు వాలంటీర్స్ అంతా కూడా
అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బీదలు అంటే ప్రజల దగ్గర తీసుకొని పోయినారు. ఎంతో అంటే ఆ సెక్రటరియట్లు ఫస్ట్ అందరూ కూడా ఎగుతారు. మేము కూడా ఏం జరుగుతాయి ఇన్ని పెడుతున్నారు ఒకేసారి అనుకున్నా. కానీ ఇప్పుడేదో డెత్ సర్టిఫికేట్ కానీ డబ్బు ఇచ్చి ఏదో ఇచ్చేసిన పరిస్థితి 10 దినాలు 20 దినాలు డబ్బు ఇస్తే కానీ మున్సిపాలిటీలో అయ్యేది కాదు. ఇప్పుడు 24 అవర్స్ లేదంటే 72 అవర్స్ 48 అవర్స్ అని కొన్ని దీన్ని పెట్టారు. కొన్ని సుమారు 400 పైన ఉన్నాయి సెక్రటరియట్లో, గ్రామ సచివాలయంలో మన ఇవన్నీ సేవలంతా. సో అట్లా ఎన్నో మార్పులు చేయడం జరిగింది. ఏదో బ్యాడ్ టైము లేకుంటే రకరకాలుగా ఏదో చెప్తుంటారు, రకరకాలు ఏ విధంగా జరిగినాయి ఎలక్షన్స్ కానీ లేకుంటే ఎట్లో కానీ. నన్ను అడిగితే రాజశేఖర్ కంటే జగన్ ఇంకా ఎక్కువ. అంటే అప్పటికి ఆ టెక్నాలజీ ఆ పీరియడ్లో ఆ సమయానికి రాజశేఖర్ చాలా గొప్ప. జగన్ చేసిన దీంట్లో నాకు తెలిసినంతకు ప్రపంచంలోనే కాదు, అంటే నా ముఖస్థుతి అనుకోద్దండి లేదంటే ఎగ్జాజరేషన్ ఏదో చెప్తున్నాను అనుకోద్దండి, మన భారతదేశంలో ఏ సీఎం ఇంతవరకు చేయలే నాకు తెలిసినంతవరకు. ఏ సీఎం కూడా అన్ని డెవలప్మెంట్స్ అంత యాక్టివిటీస్ కొందరకు ఎక్కువ బీదలకు చేయడం వల్ల వేరే ఉన్నత వర్గీయులకు శత్రువు కూడా అయినారు. వాళ్ళు కారు కానీ ఇంటర్వ్యూ లేక రాజశేఖరన్ మాదిరి ఒక గంట సేపు మార్నింగ్ డైరెక్ట్గా టచ్ చేసుకునే వాళ్ళు ఏదైనా పిటిషన్స్ ఇస్తే అవి అది కానీ పెట్టింటే బాగుండేది. ఏది ప్రజా దర్బార్ లేక అది పొరపాటు జరిగింది. కొన్ని పొరపాటు జరుగుతుంటాయి, ప్రతి మనిషి ఏదో కొన్ని జరుగుతుంటాయి. సో ఆ విధంగా అంతే. కానీ ఈజ్ ఏ గ్రేట్ ఫెలో. ఇతను నిజంగా చెప్పాలంటే కారణంజనుడు. మొన్న ఏదో చెప్పాను, మన కారణంజనుడు అని. తండ్రికి తగ్గ తనయుడు రాజశేఖరన్ మించిపోయినాడు ఏ విషయంలో కూడా. ఏదో ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి పబ్లిక్లో కూడా ఎంత చేసినా ఏదో ఒకటి ఉంటుంది. ఈ పబ్లిక్ కూడా ఎట్లుంటారంటే ఈవెన్ పొలిటికల్ లీడర్స్ మేమే గొప్ప చాలా తెలివైన అనుకుంటాం, కానీ ఎలక్షన్ వచ్చే లోపల వాళ్ళకంటే ఎక్కువ మితిమీరిన తెలివిగా ప్రదర్శిస్తారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళో అక్కడే వేస్తుండ్రు ఓట్లు. సో ఆ విధంగా అంతా జరుగుతుంది. కానీ జగన్ రాజశేఖర్ అంతా పోలిస్తే రాజశేఖర్ గ్రేట్ ఫెలో, దాంట్లో క్వశ్చన్ లేదు. కానీ సమాంతరంగా ఇంకా కొంత అధిగమించాడని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి కంటే కొడుకు ఇంకా గొప్పోడైతే తండ్రి కూడా అదృష్టంగా ఆత్మ కూడా సంతోషిస్తుంది కదా ఎవరికైనా కూడా. అట్లా ఇప్పుడు మా నాన్న చదువు లేకోకుండా మామూలుగా ఏదో నేను అంటే రైతు అట్లా నేను ఏదో చదువుకున్నాను. మా నాన్న ఎప్పుడు నాకు గ్రేట్, మా అమ్మ నాన్న వాళ్ళు. కానీ నేను డైరెక్టర్ అయినాను, డీన్ అయినాను, ఎన్నో బుక్కులు రాశాను, ఎన్నో జరిగింది. అంటే ఒక స్టేజ్ గూగుల్లో ఇట్లా చెన్నాడని కొడితే కొన్ని వందలు వస్తాయి నా వీడియోస్ కానీ లేకుంటే బుక్స్ కానీ అంత. సో ఆ విధంగా గొప్పే, కానీ తండ్రే గొప్ప ఎప్పుడైనా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రతి పేద విద్యార్థికి అందాలి వైద్యం అనే విధంగా ఆయన తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటీకరణ చేయాలనుకుంటారు. దీన్ని ఎలా చూడాలి? అది నాకు తెలుసండి, ఎవరో ఇట్లే కొన్ని రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఈ గవర్నమెంట్కు ఏదో రాంగ్ దీంట్లో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇస్తే ఏం లాభం? మన గవర్నమెంట్ ద్వారా మనం ఒక హాస్పిటల్ గవర్నమెంట్ సెక్టర్లో శాంక్షన్ కావాలంటే ఢిల్లీ వాళ్ళు అంత ఈజీగా చేసే ఇది కాదు. 17 చేసుకొని రావడం అంటే చాలా గ్రేట్. దాన్ని నిలబెట్టుకోవాలి ఈ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అని మారుతూ ఉంటుంది, ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఏదో మారడము, లేకుంటే ఎవరు పర్మనెంట్ ఏం కాదు. వన్ డే నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఆల్టర్స్ వెరీ క్విక్లీ. వన్ డే అదే డే వన్ షుడ్ లీవ్ దిస్ వరల్డ్ పర్మనెంట్లీ. ప్రతి ఒక్కరు పోవాలి. ఎందుకంటే మనం మోసం చేసుకున్నట్లే అయిపోతుంది అటు ప్రైవేట్కు ఇస్తే. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ కాలేజ్ ఎంతమంది అండి? ఏజీ హాస్పిటల్లో నాగేశ్వరుడు చదవలేదా? విక్రమసింహారెడ్డి యూరాలజిస్ట్ ఫేమస్, విజయభాస్కర్ బంధువు పెద్దయినా. అట్లా ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది గవర్నమెంట్ కాలేజీలో, కోటి ఉమెన్స్ కాలేజీలో కానీ లేకుంటే ఉస్మానియా కాలేజీలో కానీ ఏదో కార్పొరేట్ కాలేజ్ ఇస్తే అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా మా ఊర్లో మేమేదో అటుకాటు చదువుకొని ఏదో ఇట్లా సోషల్ సైన్స్ చదువుకొని పైకి వచ్చాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాజశేఖరన్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్, ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చదువుకోవడము. వాళ్ళు మళ్ళీ దాంట్లో అంతా తెలివైన పిల్లలే, పల్లెటూరు పిల్లలు, తెలియమేయడమైన కూడా అంతా తెలివైన పిల్లలే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే సొసైటీ గురించి వాళ్ళకి తెలుసు, ఆ క్రమశిక్షణ ఇదంతా ఊర్లో ఇదంతా సోషల్ సైన్స్ అంటే సామాజికంగా ఏ విధంగా సొసైటీ ఉండాలని కష్టపడి వాళ్ళు బెంగళూరులో కానీ హైదరాబాద్లో ఉన్న ఐటీలో ఏదో జాబ్ తెచ్చుకొని ఇంజనీరింగ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా అక్కడ పెట్టుకొని చూస్తుంటారు బాగా. కానీ మెడిసిన్ ఇప్పుడు ఈ మధ్యలో మా ఊర్లో ఒకడు డాక్టర్ అయినాడు. అట్లా ఈ 17 కాలేజీలు వచ్చినాయనుకో గవర్నమెంట్ కాలేజీలు, ప్రతి పల్లెల్లో కూడా అన్ని క్యాస్ట్లో కమ్మాస్ కానీ రెడ్డీస్ కానీ ఒక బీసీలని కాదు, ఎస్సీ ఎస్టీ ఎవరైనా కాదు అందరికీ ఉపయోగపడతాయి. ఫ్రీగా సీట్లు వస్తాయి నాలెడ్జ్ ఉండే వాళ్ళకు. మీకు తెలుసో లేదు, ప్రతి ఎంట్రన్స్లో కూడా ఎక్కడన్నా రాయని తెలుగు మీడియంకి ఎక్కువ మార్కులు వస్తాయి. యూనివర్సిటీ ఎంట్రన్స్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ అంతా చెప్తున్నాం. అట్లా పల్లెలు సీట్లు తెచ్చుకొని వాళ్ళంతా రేపు మెడిసిన్ అయితే వాళ్ళ పిల్లలు ఆ ఊరికే డెవలప్మెంట్, ఆ గ్రామాభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంత అభివృద్ధి కూడా తద్వారా చెందుతుంది. సో అట్లా ఈ అన్యాయం అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అతను కూడా చాలా సీనియరు, ఎన్నో చూసినాడు, ఎస్ యూనివర్సిటీలో అన్ని రాజకీయాలు చూసినాడు, అన్ని డక్కి ముక్కలు తిన్నాడు, ఒక సీఎంగా ఎన్నో ఏళ్ళు ఉన్నాడు.
అన్ని 3 టర్మ్స్ ఉండిన అతను ఆ విధంగా ఎందుకు రాంగ్ గైడెన్స్తో పోతున్నారో నాకైతే బాధ అనిపిస్తుంది. నీ పల్లెటూరు నుంచి వచ్చినాను కదా, నాకు మా ఊరు మా జంగాలపల్లి అంటే నాకు చాలా ఇష్టం. మా అనంతపురం అంటే మాకు ప్రాణం. అనంతపురం ఏపీ 2 చూస్తేనే నాకు ఒక రకమైన ఫ్రెండ్షిప్. అంటే వెంటనే శ్రీశైలం రోడ్ వస్తే వెంటనే నేను వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేయడం, రూమ్లు ఏర్పాటు చేయడం అట్లా చేస్తాను. అంటే అంత ఫీలింగ్, ప్రాంత ఫీలింగు, భాషా ఫీలింగ్ అనేది ఉంటుంది మామూలుగా. కానీ మిగతా వాళ్ళు మనం ఇది చేయకూడదు. కానీ ఇంత వాళ్ళ ఊర్లో కూడా ఎంతోమంది నారావారి పల్లె ఎవరో చదువుకుంటారు చాలామంది. ఇది అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అతను కొన్నాళ్ళు ఉంటాడు, 20,000 30,000 ఎవరైనా పోల్సింది ఇక్కడి నుంచి, ఎవరు శాశ్వతం కాదు. కానీ ఒక గవర్నమెంట్ సెక్టర్, గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజీలు వచ్చినవి ప్రైవేటేషన్ ఇవ్వడం అనేది, అది కూడా 100 రూపాయలకి ఎకరా మనం డబ్బు పెట్టి ఇన్వెస్ట్, ప్రజల సొమ్ము అదంతా కూడా పెట్టి దాన్ని 33 ఏళ్ళు మళ్ళీ 33 ఏళ్ళు మళ్ళీ ఇచ్చేసి 60 ఏళ్ళు వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఆటికి పోతే సీట్ ఊరికే ఇస్తుంది. 1 crore పెట్టాలి మినిమం. ఇప్పుడు అప్పటికి ఇంకా 2 crores అవుతుందో తెలియదు. 1 crore సీట్ తెచ్చుకోవాలంటే బీదలకు మాలాంటి వాళ్ళ రైతు ఫ్యామిలీస్ ఉండాలి, వాళ్ళ పిల్లలు చదివించుకోలేరు కదా. నేనంటే పైకి వచ్చాను, మిగతా వాళ్ళు నా కిందన మా చిన్న కొడుకులు కానీ లేకపోతే మా ఊర్లో పిల్లలు వాళ్ళంతా మెడిసిన్ చదవాలంటే కష్టం కదా. సో ఆ విధంగా అది ఎందుకో నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద పొరపాటు అనిపిస్తుంది. అదేవిధంగా 2003లో ప్రతి ఒక్కరూ పొరపాటు చేస్తారు. 2 years ఉమెన్ రాజశేఖర రెడ్డి అయినా చేయొచ్చు, జగన్ గారు చేయొచ్చు, లేకుంటే చంద్రబాబు గారు కూడా చేయొచ్చు. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత అది మళ్ళీ చేసుకోవాలంటే కాలగమనంలో చాలా కష్టం. మన లైఫ్ అనేది షార్ట్. ఒకసారి మనం ఇచ్చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో ఇది ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఈ సీఎం కానీ ఇంకోరు కానీ ఎవరైనా కానీ ఎవరు శాశ్వతం కాదు ఈ లోకంలో. సో ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ ఫార్మ్ ఇస్తే వాడు ఎవరు కమ్ముకుంటాడో తెలియదు, ఏం చేసుకుంటాడో తెలియదు, బీదలకు అందుబాటులో ఉండదు. ఊరికి చెడ్డ పేరు వస్తుంది అంతే. టెంపరీగా ఏదో మనం సాధించినట్లు ఉంటుంది, కానీ మనం ఏదో మాట ఏదో అనుకున్నాము, ఒక గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ పెడితే మనం ప్రైవేటైజేషన్ చేసాం గ్రేట్ అనుకుండేకి అది కాదు. అంత తెలుసుకుంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు విఘ్నులు, ఆ విఘ్నులు కూడా కొందరు చెప్పుడు మాటలని ఈ విషయంలో అయితే చాలా బ్యాడ్. ఇది మెడికల్ కాలేజ్ అమ్మా చాలా చిన్న విషయం కాదు. ఒక్కసారి ఒక మెడికల్ కాలేజ్ అంటే కర్నూలు మెడికల్ కాలేజీలో 50 ఏళ్ళ నుంచి ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది పైకి వచ్చారు. 17 మెడికల్ కాలేజ్ అంటే నిజంగా ఎంతో డెవలప్ అవుతారు. అంటే ఎంతోమంది డాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతారు. అది తెలియక ఎందుకో చేయడమో పొరపాటు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఇట్లా జరుగుతుందంటే సీనియర్స్ కూడా చెప్పుడు మాట ఇట్లా జరుగుతుందంటే ఈ సోషల్ సైన్స్కు పెద్దపీట ఏం లేదు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వేయటంలే. మీకు 2003లో సోషల్ సైన్స్ వేస్ట్ సొసైటీకి అని 60 కాలేజెస్కు 60 పోస్టులు 120 పోస్టులు శాంక్షన్ చేస్తే హిస్టరీ గ్రూప్ తీసేశారు. మేమంతా ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ కొండి సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్కు మేము మూమెంట్ తెచ్చి 32 జీవోను విత్డ్రా చేసాం. 32 జీవో ఇచ్చి 60 కాలేజీలో 120 పోస్టుల్లో ఒకటి హిస్టరీ పోస్ట్ లేదు చేసి మేము అంత గొడవ చేసి మళ్ళీ పొరపాటు అయిందని చెప్పి అప్పుడు సీఎం గారు వెంటనే విత్డ్రా చేసుకొని జీవో రికాంట్ అంటే విత్డ్రా చేసుకుంటారు. అట్లా సోషల్ సైన్స్ సొసైటీని గవర్న్ చేస్తుంది. హిస్టరీని, పొలిటికల్ సైన్స్ అని, సోషియాలజీ అని చదవాలా. ఇప్పుడు యూనివర్సిటీస్లో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయక సరిగా అసలు పిల్లలు ఇప్పుడు ఉస్మానియాలో ఎస్కే యూనివర్సిటీలో కూడా హిస్టరీ సబ్జెక్ట్లో కానీ సోషల్ సైన్స్లో చేరడం, ఎకనామిక్స్లో కూడా. అంటే మనం ఎంకరేజ్ చేయాలి. అవన్నీ వెంటనే ఫలితాలు ఇవ్వవు, దాని మీద ఆదాయం లేదు. కానీ సొసైటీని గవర్న్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. అట్లా చేసి చదువుకున్న వాళ్ళు పొరపాటు పని చేయరు. పెద్దలు కూడా పొరపాటు చేస్తారు. అట్లా మనకు తెలుసు కదా సొసైటీలో ఎన్ని జరుగుతున్నాయి. అమ్మను చంపేస్తారు, లేకుంటే తండ్రిని చంపేస్తారు, లేకుంటే పెండ్లా మగుని చంపేస్తుంది, ఏదో రకరకాలు. ఇవన్నీ సోషల్ సైన్స్ చదవక, సొసైటీతో అనుబంధం లేక, లేకుంటే సోషల్ చేంజ్ లేక, సొసైటీ యొక్క మనుగడ, లిటరేచరు, ఈ యొక్క సోషల్ సైన్స్ ఇంపాక్ట్ తెలియక, ప్రాముఖ్యత తెలియక చాలామంది అట్లా సొసైటీ మారిపోతుండ్రు. ఈ సోషల్ సైన్స్ చదివితే కూడా జాబ్స్ లేవు. ఇంకోటి మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. తెలుగు మీడియం అనేది ఉండాలని చాలామంది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే చదువుకోవచ్చు. ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు పిహెచ్డీ చేసుకోవచ్చు. ఇప్పుడు మా తెలుగు యూనివర్సిటీ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లంలే. కానీ ప్రతి ఒక్కరు తెలుగు మీడియమే చదవాలా అనేది చాలా పెద్ద జస్టిస్లు, పెద్ద పొలిటికల్ లీడర్సు అంతా చెప్తారు. అతను కూడా తెలుగు మీడియం అంటాడు, తెలుగు చదవాలంటాడు. కానీ వాళ్ళ మనమాళ్ళు కానీ ఎవరైనా కానీ సారీ అంటే మాకు చాలా ముఖ్యం అంటే చెప్తున్నాం నాకు ఉండే దీంతో. మళ్ళీ వాళ్ళ మనమాళ్ళు కానీ వాళ్ళంతా ఎవరు కూడా తెలుగు మీడియం చదవాలి, అంతా ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. వాళ్ళు అసలు తెలుగు మీడియం చదవమంటే వాళ్ళు కోడళ్ళు కూతుర్లో వాయిస్తారు. అవునా కదా? అసలు సొసైటీలో యూజ్ లేకుండా పోతుంది. తెలుగు ఉండాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మనకంటే ఎక్కువ ఫారిన్ అమెరికాలో వాళ్ళే మన పద్ధతులు పాటిస్తున్నారు. ఈ పద్ధతులన్నీ ఉండవు. ఈ తెలుగు మీడియం అనేది నాకు తెలిసినంత ఇంగ్లీష్ మీడియం మస్ట్ అండి. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. గ్లోబల్ లాంగ్వేజ్ అది. ఈ కుగ్రామం అనేది గ్లోబల్ విలేజ్, ప్రపంచంతో కుగ్రామంగా తయారైన ఈ పరిస్థితుల్లో తెలుగు మీడియమే ఊరికే తెలుగు మీడియం కొందరు ఇచ్చేస్తారు. కానీ వాళ్ళు మనమల్లంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ఎవడన్నా యూ కెన్ టేక్ మినిస్టర్ కానీ ఎవరన్నా తీసుకో. అది చేసి అన్యాయంగా అంటే వాళ్ళు బీదలు కానీ పల్లెటూరులు అంతా కూడా తెలుగు మీడియం చదువుకుంటే బ్యాంక్ క్లర్క్ వరకు వెళ్ళిపోవచ్చు. పెద్ద పోస్ట్ చదవాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలా, ఇంగ్లీష్లో ఇంట్రడ్యూస్ చేస్తారు.
అంటే చెప్తున్నా, అంటే పరోక్షంగా ఆ సొసైటీని అంటే బీదల్ని ఇంకా బీదల్ని హ్యావ్ నాట్స్ అని ఉంది కాబట్టి బీదలు ధనికులు బీదలని బీదల్ని ఇంకా బీదలుగా చేయడము, ఏదో క్లర్క్ పోస్ట్ వరకే అటెండర్ పోస్ట్ వరకే పరిమితం చేయాలని ఒక దురాలోచనతో అనిపిస్తుంది నాకేమో. ఇప్పుడు యూనివర్సిటీలో పోస్ట్ ఫిల్ చేయటంలే 30 ఏళ్ళ నుంచి టెంపరీ 25,000తో బతుకుతున్నారు. ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు? ఇంకా వాళ్ళు ఎలా ఉంటుంది పరిస్థితి? సో ఆ విధంగా ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా అన్యాయం. కొంతవరకు ముఖ్యంగా మెడిసిను, ఎడ్యుకేషను సైడు ప్రైవేటైజేషన్ చేయకూడదు నాకు తెలిసినంత వరకు. ఇంకా ఏదంటే ప్రైవేట్ కాలేజీలో 10 లక్షలు అండి ఇప్పుడు ఫీజు. 10 లక్షలు ఎందుకు? ఎంతమంది ఒక క్లర్క్ ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు 50,000, 40,000, 25,000 ఇస్తారు వాళ్ళు. వాడు ప్రైవేట్ కాలేజీలో పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్ స్కూల్లో లేకుంటే ఇట్లా స్కూల్లో వేయాలంటే ఓక్రీజ్ దాంట్లో ఏం చదివిస్తాడు వాడు? ఒకడేమో భార్య ఏమో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చదివిలంటారు. ఎక్కడి నుంచి తెస్తాడు? ఇంకా అప్పులు చేయాలి. అట్లా అదే గవర్నమెంట్ సెక్టర్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టించారనుకోండి ప్రతి ఒక్కరు. నిజంగా చెప్తున్నా, జగన్ గారు ఆ ఇంగ్లీష్ మీడియము స్కూల్స్ డెవలప్ చేయడము మీకు తెలుసో లేదో, ఈవెన్ డెవలప్ ఆ పిల్లలు అంతా ఉచ్చారణ అంతా మాట్లాడుతుంటే ఆ స్లాంగ్ అంతా నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. మేము మాట్లాడలేము, పిహెచ్డీ చేసుకుని రాయగలం, కానీ అంత స్పీడు అంత స్పాంటనిటీ లేదు. అట్లా అతను ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి అదే కంటిన్యూ చేయాలి ఈ గవర్నమెంట్ కూడా. ఈ గవర్నమెంట్ చేస్తుందని అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఈ ఇంగ్లీష్ మీడియం అనేది చాలా మస్ట్ అండి. లేకుంటే మనం సర్వనాశనం చేసినట్టు అనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం చదువుకోకుంటే. తెలుగు చదువుకోవాలి, సెకండ్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది. అది ఎందుకు అట్లా చేస్తుండ్రు? దీంట్లో మైకుల్లో లేకుంటే మన దీనిలో ఏదైనా కానీ ఏడన్నా చెప్పే చోట ఎంత తెలుగు మీడియం తెలుగు అని చెప్పిపోతారు. కానీ చాలామంది చీఫ్ జస్టిస్లు మన పాతల్లో ఎవరు ఉండరు కదా, చాలా ఫార్మర్ చీఫ్ జస్టిస్ అందరూ తెలుగు మీడియం చెప్తారు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం మనవరాళ్ళు అంతా కూడా ఇంగ్లీష్ మీడియం. అది అంటే మనకొక న్యాయం, ఇంకోరికి ఒక న్యాయం, అట్లా అంటే రకరకాలుగా. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా బాధ అనిపిస్తుంది అంతా. మీరు రాయలసీమ వాసిగా ఇప్పటికే రాయలసీమకు సంబంధించినటువంటి 3 ముఖ్యమంత్రులను చూసాం. రాజశేఖర్ రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గాని, జగన్మోహన్ రెడ్డి. అవును. దీనిలో ది బెస్ట్ సీఎం అంటే ఎవరంటే? బెస్ట్ సీఎం అంటే రాజశేఖర్ అన్న, ఎన్టీ రామారావు, మళ్ళా జగన్, నెక్స్ట్ మళ్ళా సీఎం. ఇట్లా పొరపాటు చేసుకుంటూ పోతే రాదు మాలాంటి వాళ్ళు. అంటే కానీ ఈ ప్రైవేట్ కాలేజెస్, ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం పెట్టడము, ఇంగ్లీష్ మీడియము ఏమైనా ప్రోత్సహించుకుంటే మాత్రము, గవర్నమెంట్ సెక్టర్లో ప్రోత్సహించుకోవడం మాత్రము చాలా దెబ్బతింటారు. ఎందుకంటే ఎవరు ఏజ్ అయిపోయింది, ఎవరు శాశ్వతం కాదు ఈ లోకంలో. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. మళ్ళీ 5 ఏళ్ళు దాటించి పదవి అయిపోయినిచ్చి అది చేసింటే బాగుండు, పొరపాటు చేసినంటే మళ్ళీ లాభంలే. మనం మోసం చేసుకున్నట్లే. ఇప్పుడు అట్లా పొరపాటు చేస్తే జగన్ మోసం చేసుకున్నట్లే, అట్లా పొరపాటు చేస్తే చంద్రబాబు మోసం చేసినట్లే జనాల్ని. అవునా? చెన్నారెడ్డి గారు, మీరు చాలా డిపార్ట్మెంట్లలో వర్క్ చేస్తూ వచ్చారు. మీకు ది బెస్ట్, నాకు అబ్బా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనే డిపార్ట్మెంట్ ఏది? నాకు పురావస్తు శాఖ. అది చేస్తే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎంతైనా చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన శాఖ అది. రమేష్ అని చీఫ్ సెక్రటరీ ఉండే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ అంతా మామూలుగా. పురావస్తు శాఖ అది అప్పుడు పెట్టుకునేవాడు, అతను డైరెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు ఎవరైనా ఇది ఇస్తే పనికి మేల శాఖ లేకుంటే వేస్ట్ శాఖ, వేస్ట్, దాంట్లో ఇన్కమ్ ఉండదు అన్నట్లు ఆలోచిస్తారు. చాలా మంది వచ్చి వెళ్ళిపోతారు, లీవ్ పెడతారు, ఏదో చేస్తారు. అదే రమేష్ అనే అతను మదనపల్లి అనుకుంటా, రమేష్ గారిది చీఫ్ సెక్రటరీ పాతకాలంలో లేడు ఇప్పుడు. అతను ఐఏఎస్ అప్పటి నుంచి, కలెక్టర్ అప్పటి నుంచి మళ్ళీ డైరెక్టర్ కావడము, డైరెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అతను పెట్టుకున్నాడు సపరేట్గా. ఏది? పురావస్తు శాఖను. పురావస్తు అంటే మన కల్చర్ అండి, మన వెల్త్ ఆఫ్ కల్చర్, మన హెరిటేజ్ అంతా టాంజిబుల్ ఇంటాంజిబుల్ కల్చర్ను ఇచ్చేసి దాన్ని ఎంతైనా డెవలప్ చేయొచ్చు. ఎక్స్ప్రెషన్స్ దొరుకుతాయి, ఎన్నో సోర్సెస్ దొరుకుతాయి. ఆ సోర్సెస్ వల్లే ఎపిగ్రాఫ్స్ లేకుంటే యొక్క ఎక్స్ప్రెషన్స్లో ఎన్నో నాణ్యాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా మాన్యుమెంట్స్, ఎన్నో స్కల్ప్చర్ దొరుకుతాయి. అవన్నీ సోర్సెస్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ. మన హిస్టరీని, ప్రాంతీయ చరిత్ర కానీ, భారతీయ చరిత్ర కానీ, మన దేశ చరిత్రను, రాష్ట్ర చరిత్రను కానీ పునర్నిర్మించాలంటే అవన్నీ అవసరం సోర్సెస్. అవన్నీ వెలుగులేసే డిపార్ట్మెంటు నాకైతే చాలా ఇష్టం అండి. నేను ఊరికే మళ్ళీ చేయమంటే ఊరికే అడ్వైజర్ చేస్తే ఊరికే ఫ్రీగానే చేయగలను, బ్రహ్మాండంగా చేయగలను. అది చాలా ప్రాశస్త్యమైన శాఖ కల్చర్. సో దట్ దాని యొక్క వెలుగు తీసిన అన్ని ఎక్స్ప్రెషన్ వెలుగు తీసిన దానివల్ల జనాలు చూసి ఈ గొడవలు రావు. ఇవన్నీ ఈ మధ్యలో గొడవలన్నీ జరుగుతున్న చూడండి, నిన్న మొన్నంతా ఏదో రకరకాలుగా అంతా మన హిస్టరీ యొక్క చారిత్రక ప్రాశస్త్యం కూడా, మన కల్చర్, సంస్కృతి గురించి తెలిస్తే ఈ చిన్న విషయాలన్నీ జరగవు. పిచ్చిగా మాట్లాడేది మీటింగుల్లో, ఎవరో అతను ఏదో మాట్లాడా, మళ్ళీ ఇంకో ఆమె ఏదో మాట్లాడా, అంతా దుస్తులు దుమారం అంతా ఏదో చాలా జరిగింది. మనకు వదిలేండి, ఆ టాపిక్ అవసరం లేదు మనకు. అంటే పిచ్చిగా మాట్లాడే విషయాలు కూడా అది ఏదో చట్టం చూసుకుంటుంది. ఏదో ఈ మధ్యలో ఏదో ఉమెన్స్ కమిషన్ ఏదో వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు చూసుకున్నారు, సుమాటుగా తీసుకున్నారు. అంటే సొసైటీలో మనం ఏం చేస్తాం అనేది తెలుసుకోవాలా. మన ప్రాంతానికో, మన క్యాస్ట్కో, మనం ఇంకోరికి చేద్దామంటే వాడు రాణించలేరు. ఇప్పుడు టెంపరీగా ఏదో అంటారు, కానీ మళ్ళీ అతనే చెప్పే అతను మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళిపోతాను నెక్స్ట్.
అవన్నీ గమనంలో పెట్టుకొని ఎవరన్నా కానీ ఈ ప్రైవేట్ పరంగానే ముఖ్యంగా విద్య మాత్రము ప్రైవేట్ పరంగా చేయగలని ముక్కుంటున్నాను. అంటే దయచేసి చేయొద్దని చంద్రబాబు గారు కాదు కదా, ఏ సీఎం అయినా సరే జనాలు కాదు అట్లా సపోర్ట్ చేయకూడదు ఎవరు కూడా, ఏదో అట్లా చేసే వాళ్ళకి ఎవరైనా కూడా. అతను కూడా తెలుసుకొని చేస్తాడని అతను కూడా పెద్ద ఆయన కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారి విత్డ్రా చేసుకొని ఎంతోమంది నాగేశ్వర రెడ్డి ఎంతోమంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ను ఒక గవర్నమెంట్ సెక్టర్లో చదువుకొని పైకి వస్తారని చెప్పేసి, పల్లెటూరు వాళ్ళకు చేయూతనిస్తారని చెప్పేసి, ముఖ్యంగా పల్లెటూరు స్టూడెంట్స్కు ఇంగ్లీష్ మీడియం పెట్టి పల్లెటూరు పిల్లలందరూ పైకి తెస్తారని, ఇంజనీరింగ్ మెడిసిన్ చదివిస్తారని చెప్పేసి, అంటే ప్రోత్సహిస్తేనే చదువుతారు ఎవరైనా. ఈరోజు ఇంజనీర్సు ఫ్రీగా చదువుకుంటారు, ఇంజనీర్సు మెడిసిన్ పల్లెటూరులో ఈరోజు చదువుకొని బెంగళూరులో హైదరాబాద్లో పనిచేస్తున్నట్టు ఏమిటి, అది రాజశేఖర్ పుణ్యం. అట్లా నెక్స్ట్ చంద్రబాబు పుణ్యం కావచ్చు, జగన్ పుణ్యం కావచ్చు. మంచి చేస్తే మంచి ఎవరు చేస్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది ఖచ్చితంగా, వీళ్ళు గెట్ సమ్ పుణ్యం. విజయభాస్కర్ రెడ్డి ఎందుకు మనం ఇంత గౌరవిస్తామని ఇప్పుడు కూడా, ఎన్టీ రామారావు ఎందుకు గౌరవిస్తాం, మంచి పనులు చేస్తే గౌరవిస్తాం. సొసైటీకి విరుద్ధంగా ఎవరైనా చేశారనుకో వాళ్ళు చరిత్ర క్షమించదు, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, అది తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ రోజు హిస్టరీ సబ్జెక్ట్ అని తీసేయాలని ఏదో జీవో ఇచ్చారు, 32 జీవో, మేము గొడవ చేసి విత్డ్రా చేసుకుని పొరపాటు జరిగిందని మొత్తం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇంకా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి చరిత్ర, ఈ సోషల్ సైన్స్ హిస్టరీ అయితేమి. హిస్టరీ లేకుంటే మన చరిత్ర లేకుంటే మానవ మనుగడే లేదండి. అది చదువుకుంటే ఇట్లా గొడవలే జరుగు, నిన్న మన జరిగిన గొడవలు ఇవన్నీ జరగవు. చాలా వరకు సొసైటీ రెగ్యులేట్ అవుతుంది, ఆ గవర్నెన్స్ అని అవుతుంది, అది తెలుసుకోవాలి. అంతేగాని ప్రైవేటైజేషన్ చేస్తాము, మన వాళ్ళకి హెల్ప్ చేద్దాము, ఫ్రీగా ఇద్దాము, రూపాయికి ఎకరాకు ఇద్దాము సంవత్సరానికి అంటే అది ఇతను వెళ్ళిపోతాడు, రేపు పొద్దున మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళిపోతాడు తీసుకున్న కార్పొరేట్ కాలేజ్ ఎవరు ఓనరు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ సీఎంకి ఇవన్నీ తెలుసు, ఎవరెవరితో ఇచ్చేశారు, జగన్కు తెలుసు, ఎవరెవరు ఈ పార్టీ నుండి అక్కడ వెళ్ళిపోయినా అక్కడి నుంచి ఇక్కడ రావడము. సొసైటీ అట్లుంది, ఫ్రాగ్మెంటెడ్ సొసైటీలో ఏమైనా జరగచ్చు. అంతేగాని సొసైటీ మంచి చేస్తే, నేను చంద్రబాబు గారికి అయితే నిజంగా ముఖ్యమంత్రి గారు, సీనియర్ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ సెక్టర్లో మెడికల్ కాలేజీని అట్లే కంటిన్యూ చేసే 17 కాలేజీలు పెడితే నిజంగా మీకు పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఇవాళ రేపట్లో నాకు తెలుసు రవి, హ్యూమన్ రిలేషన్స్ లేవు, ఎక్కడ మానవ సంబంధాలు అనేది కంప్లీట్గా మృగ్యమైపోయినాయి, ఎక్కడే కానీ లేవు. తల్లిదండ్రులు సరిపోదు, అక్కజల్లులు సరిపోదు, అన్నదమ్ములు సరిపోదు, ఒకరికొకరు నరుక్కుంటారు. ఈ మధ్యలో కొద్దిగా చదువు వచ్చింది కాబట్టి కొద్దిగా తగ్గినాయి మాకు అనంతపురం ఇక్కడంతా. అసలు ఈ మధ్యలో ఈ యొక్క లేడీస్ ఇది రైట్స్ వచ్చాయి కదా, విమెన్ రైట్స్ ల్యాండ్లో ప్రతి మన అనంతపూర్ కోర్టులో మొత్తం అన్ని సివిల్ కేసెస్ అని ఇవే. ఎప్పుడో 30 ఏళ్ళ కింద పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పెళ్లి ఇచ్చిన ఆడపిల్లలు కోర్టు ఇప్పుడు వస్తుంది మా ఆస్తి, ఎందుకంటే వాల్యూ అయిపోయినాయి రేట్స్. మాకు NH44 ఉంది కదా బెంగళూరు రోడ్డు, అయ్యర్ రాపుతాడు, అక్కడంతా చాలామంది అక్కడే కాదులే అంతా 1,50,000 ఉండి లక్షలు 50 లక్షలు 2 కోట్లు 3 కోట్లు అయిపోయినాయి అంతా ఎకరా. సో అందరూ ఆస్తికి వచ్చి అసలు రిలేషన్షిప్ లేవు, తోబుట్టు అనేది లేదు, అన్న అనేది లేదు, అంత గొడవలు అయిపోయినాయి. థ్యాంక్ యూ చెన్నారెడ్డి గారు.